మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణవెల్లెంలను పర్యాటకంగా అలాగే ఇతర అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బ్రాహ్మణవెల్లెంలలో ఒక వెల్నెస్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామమైన బ్రాహ్మణవెల్లంలలో ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బ్రాహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణవెల్లంలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే తన కలల ప్రాజెక్టు బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్ను ప్రారంభించడం జరిగింది. బ్రాహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు బ్రాహ్మణవెల్లంలను పర్యాటకంగా అలాగే ఇతర అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బ్రాహ్మణవెల్లంలలో ఒక వెల్నెస్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం వెల్నెస్ కేంద్రం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలిసి వెల్నెస్ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. బ్రాహ్మణవెల్లంల వద్ద నీటిపారుదల సౌకర్యం కలిగి ఉండడం, నల్లగొండకు కేవలం 20 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉండడం, హైదరాబాద్కు దగ్గరగా ఉండడం, అంతేగాక హెలిప్యాడ్, బీటీ రహదారులు కలిగి ఉండడం, ప్రాజెక్టును సందర్శించేందుకు సెలవు దినాలలో నల్లగొండ ఇతర చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎక్కువ మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని, అందువలన ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా అనుగుణంగా ఉందని, ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెల్నెస్ కేంద్రం ప్రతినిధులకు తెలిపారు. బ్రాహ్మణవెల్లంలలో వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం, ప్రభుత్వంతో ఒప్పందం, నియమ నిబంధనలు, కావలసిన సౌకర్యాలు తదితర అంశాలపై వెల్నెస్ కేంద్రం ప్రతినిధులు రాజేందర్ జిల్లా కలెక్టర్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.